ఈరోజు గో హాస్పిటల్స్ వారు ఆల్మండ్ హౌస్లో యాన్యువల్ హెల్త్ చెకప్ అనేది నిర్వహించడం జరిగింది. అసలు ఈ యాన్యువల్ హెల్త్ చెకప్ ఏంటి, దీనివల్ల పొందే బెనిఫిట్స్ ఏంటి, అసలు ఆల్మండ్ హౌస్లో ఎంప్లాయీస్ ఎలా యూస్ చేసుకుంటున్నారు అనేది మనకు తెలియాలంటే గో హాస్పిటల్స్లో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ అయిన సచిన్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఇప్పుడు ఈ యాన్యువల్ హెల్త్ చెకప్ అంటే ఏంటి, అసలు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? సార్, మనకి బేసిక్గా ఫుడ్ ఇండస్ట్రీలో రెగ్యులర్గా హెల్త్ చెకప్ జరుగుతుంటాయి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఫుడ్ హ్యాండలర్స్ కాబట్టి, సో ఫుడ్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా, ప్లస్ వారికి కూడా ఏమైనా ఇన్ఫెక్షన్స్ తెలిసిపోతాయి ముందుగా ఇన్ఫెక్ట్ చేస్తాం మనం. సో అవన్నీ కూడా ప్రివెంట్ చేయడానికి ఈ హెల్త్ చెకప్ అనేది చాలా నెసెసరీ సార్. సో మనం బేసిక్గా గో హాస్పిటల్స్ అండ్ గో వాస్కులర్ సెంటర్ అండ్ హైప్రో డయాగ్నోస్టిక్స్ అని వేరే ప్రైమ్ ఏరియా సార్, జూబ్లీహిల్స్ మనం లొకేట్ అయి ఉన్నాము. సో ఈ అన్ని ఫెసిలిటీస్ మనకి ఒకే ఫెసిలిటీ సెంటర్లో ఉన్నాయి సార్ మనకి. సో అట్లా మనం అవైలబుల్గా పెట్టాము. సో హైప్రో డయాగ్నోస్ తరపు నుంచి మనము ఆల్మోస్ట్ బంజారా హిల్స్ అండ్ జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉన్న ప్రతి మేజర్ రెస్టారెంట్స్ లైక్ మనకి నానిస్ కిచెన్ కానీ, రాయలసీమ రుచులు, అంధేరి కిచెన్స్ అండ్ యోషో, ఇట్లా చాలా రెస్టారెంట్స్ మనము రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేస్తుంటాం సార్. సో దీనిలో బెనిఫిట్ ఏంటంటే మనకి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ప్రివెంట్ చేస్తాం సార్. సో ఇది బేసిక్గా బెనిఫిట్ సార్ మనకి. అండ్ అలాగే ఇప్పుడు దీనివల్ల ఇంకా బెనిఫిట్స్ అనేది చెప్పారు కదా, ఓన్లీ ఆల్మండ్ హౌస్లో ఎంప్లాయీస్కైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు ట్రీట్మెంట్ అది చెకప్ అనేది చేస్తారా? ఓన్లీ ఆల్మండ్ హౌస్ ఎంప్లాయీస్కి సార్ ప్రెసెంట్గా. అంటే బేసిక్గా అది యాజ్ పర్ రిక్వైర్మెంట్ సార్, కంపెనీ ఎట్లా చెప్తుందో అట్లా మనం చేస్తాము. సో ఓన్లీ ఎంప్లాయీస్ కంటే ఎంప్లాయ్ చేస్తాము, అలాగే విత్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ కూడా చేస్తాము, అలా ఏం లేదు. సో ప్రజెంట్ అయితే ఆల్మండ్ హౌస్కి మనం చేస్తున్నాము ఓన్లీ స్టాఫ్ అండి మనకి. సో ఆల్మండ్ హౌస్ మనకి సిటీలో చాలా ప్లేసెస్లో మనకు ఉన్నాయి. ఆల్మోస్ట్ వాళ్ళకి 4 to 5 స్టోర్స్ ఉన్నాయి. జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12, రోడ్ నెంబర్ 3, కుకట్పల్లి, ఏఎస్ రావు నగర్, కొంపల్లి, ఇలా చాలా వాళ్ళకి స్టోర్స్ ఉన్నాయి. సో అందరికి కూడా మనము దాదాపు ఒక 4 to 5 డేస్కి మనం చేస్తున్నాం సార్. ఇప్పుడు ఈ హెల్త్ చెకప్లో ఏమేమి చెకప్స్ అనేవి కవర్ అవుతాయి ఎంప్లాయీస్కి? సో మనకి బేసిక్గా ఇప్పుడైతే రిక్వైర్మెంట్ ఇచ్చారు సార్ మనకి హెచ్బిఎస్ఏజీ, సిబిపి, వైడల్, ఐచెక్. సో ఇవి మనకి బేసిక్గా ఉన్నాయి సార్. ఆర్బిఎస్ టెస్ట్ ఉంటుంది. సో వీటి వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ ఏమున్నాయో మనకు తెలుస్తుంది సార్. సో దాని ప్రకారంగా ఎంప్లాయీస్ హెల్త్ చెకప్ని మనము ప్రివెంట్ చేసి యాక్షన్ తీసుకోగలం. ఇది ఓన్లీ చెకప్ అయినా మీరు మెడికేషన్ కూడా ఏమైనా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందా? దాని ప్రకారం మనకి డాక్టర్ కన్సల్టేషన్ అవుతుంది సార్. ఇన్ కేస్ ఏదైనా పేషెంట్ మనకి ఇన్ఫెక్ట్ అయ్యారు అంటే అది మనకి వాళ్ళకి మెడికేషన్స్ కూడా ఇస్తాం సార్. అండ్ అలాగే ఇప్పటి వరకు ఎవరైనా ఈ చెకప్ తీసుకున్న తర్వాత ఏదైనా భారీ రిస్క్ని ప్రివెంట్ చేయడం జరిగిందా? అంటే ఏదైనా ఒక భారీ డిసీజ్ని ముందుగా ప్రివెంట్ చేయడం జరిగింది? మేజర్గా అయితే అట్లా ఏమి ఉండదు సార్. ఆల్మోస్ట్ అందరూ హెల్తీగా ఉంటారు ఎంప్లాయీస్. మనం చూస్తే ఇక్కడ అందరూ మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు, 35, 40, బిలో 50, 24. సో బేసిక్గా మెజారిటీ ఆఫ్ 70% మనకి చూస్తే 40 లోపే ఉంటారు. సో కాబట్టి బేసిక్గా ఆల్మోస్ట్ హెల్తీనే ఉంటారు. చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ మనం ప్రివెంట్ చేయగలము. సో అది బెనిఫిట్ సార్. సార్, మీరు అన్నారు డయాగ్నోస్టిక్స్ ఆన్ వీల్స్ అని, దాని గురించి మాకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఎస్ సార్. సో మనకు చూసినట్టయితే మనం ప్రజెంట్ బస్సులో ఉన్నామండి. గో వాస్కులర్ అండ్ గో హాస్పిటల్స్ అండ్ హైప్రో డయాగ్నోస్టిక్స్ వీ హ్యావ్ ఎ బస్ ఫెసిలిటీ. అంటే మనకి డయాగ్నోస్టిక్స్ ఆన్ ఫీల్డ్స్ అనే ఫెసిలిటీ మనం ఉన్నాం సార్. సో బేసిక్గా ఈ ఫెసిలిటీ మనము ఎక్కడ కూడా చూడము. సో ఆ ఫెసిలిటీ గో హైప్రో డయాగ్నోస్టిక్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇక్కడ బేసిక్గా మనకు మెయిన్ మిషన్ ఏంటంటే గో హాస్పిటల్స్ అండ్ గో వాస్కులర్ సెంటర్ హైప్రో డయాగ్నోస్టిక్స్ CEO డాక్టర్ సువాడ నిర్వా అండ్ CEO డాక్టర్ సంపత్ వాదిత్య. సో వీళ్ళ మెయిన్ మిషన్ ఏంటంటే ఈ సర్వీసెస్ అన్నిటి కూడా మనకి రూరల్ ఏరియాలో కూడా తీసుకెళ్లాలనే మెయిన్ మోటో సార్. మనకి బేసిక్గా చూస్తే సిటీలో మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, కానీ రూరల్ ఏరియాస్లో చూస్తే అక్కడ మనకి అవగాహన తక్కువ ఉంటుంది వారికోస్ పెయిన్స్ గురించి కానీ, ఇంకా వేరే మెడికల్ కండిషన్స్ గురించి కానీ. సో దాన్ని మెయిన్ దృష్టిలో ఉంచుకొని ఈ ఫెసిలిటీ అనేది బేసిక్గా విలేజ్లో అక్కడ కూడా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి అవగాహన కల్పించి వారికోస్ పెయిన్స్ సంబంధించిన ఏవైనా ఇన్ఫెక్షన్స్ కానివ్వండి మనకి అక్కడ తీసుకెళ్ళి ఈ ఫెసిలిటీ వాళ్ళకి కూడా మనము అందించాలి విత్ అఫోర్డబుల్ ప్రైసెస్. బేసిక్గా మనం వారికోస్ పెయిన్స్ అంటే చాలా ఖర్చుతో కూడిన అని మనం అనుకుంటాం, కానీ మన గో వాస్కులర్ సెంటర్ స్పెషాలిటీ ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్తోని ఈవెన్ పేదవాళ్ళకు కూడా ఈ ఫెసిలిటీ అందించాలనేది మన మెయిన్ మోటో సార్. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మనకి వేలియస్కి వెళ్ళాలనేది ఈ బస్ ఫెసిలిటీ మనం పెట్టుకున్నాం. ఇక్కడ చూస్తే మీకు అంత ఫెసిలిటీ ఉంటుంది. మనం అక్కడ ఈ మళ్ళా ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బేసిక్గా వాస్కులర్ సర్జరీస్కి డాప్లర్ అండ్ స్కానర్ మనం చేయాలి. సో ఇట్ కాస్ట్ అరౌట్ 3,500. సో ఆ 3,500 కాస్ట్ మనం ఫ్రీగా చేస్తున్నాం. అండ్ కన్సల్టేషన్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం, డాక్టర్ కన్సల్టేషన్. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఒక బెస్ట్ మెడికల్ ఫెసిలిటీ మనం ఇవ్వాలనేది మన మెయిన్ మోటో సార్. సో దానికి సంబంధించి ఈ బస్ ఫెసిలిటీ మనం పెట్టాం. సో అండ్ మనం ఫ్రీ హోమ్ శాంపుల్ కూడా మనం కలెక్ట్ చేస్తాం.
సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ బస్ ఫెసిలిటీ సార్ ఫ్రమ్ గో హాస్పిటల్, గో వాస్కులర్ అండ్ హైప్రో డయాగ్నోస్. ఈ బస్సులో ఇంకా ఆక్సిజన్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయని అనిపిస్తుంది. ఎస్ సార్ అన్ని కూడా చూసి అక్కడ ఇక్కడ మనం అన్ని చూడగలము. బెడ్ ఫెసిలిటీ మనకి అక్కడ స్కాన్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆల్ మెడికల్ సంబంధించి మన కన్జ్యూమర్స్ పెట్టడానికి అండ్ మన స్టాఫ్ కూడా ఇక్కడ అన్ని ఫెసిలిటీ ఉంటాయి సార్. అండ్ మీరు మీ థాట్ అనేది చాలా, మీ ఇనిషియేటివ్ చాలా బాగుంది సార్. నిజంగా రూరల్ ఏరియాలకు కూడా ఈ సదుపాయం అందాలి అనుకున్నది చాలా మంచి స్టార్ట్అప్ సార్. రియల్లీ అది రియల్ గా అందరికీ మంచిగా ఈ సదుపాయం అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. చూసారుగా, గో హాస్పిటల్స్ వారు ఆల్మండ్ హౌస్ లో నిర్వహించిన ఈ హెల్త్ చెకప్ ని ఆల్మండ్ హౌస్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ యూజ్ చేసుకుని చాలా హెల్దీగా ఉంటున్నారు. అండ్ అలాగే గో హాస్పిటల్స్ ఇలాంటి సర్వీసెస్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.